అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు పురుషులకు కలిపి ఓటు హక్కు కల్పించి డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం పెంచుదామన్న ఆలోచనతో ఉంటే మంచిర్యాల జిల్లాలోని అధికారులు అంటే ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు మండలంలోని అధికారులందరూ కూడా ఆయన కంటే ఎక్కువ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళం అయితే అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు కానీ చనిపోయిన వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పించారు. మరి కల్పించిన చనిపోయిన వాళ్ళను మరి ఎన్నికల రోజు పోలింగ్ రోజే మన వీళ్ళు శుద్ర పూజలు అంటే చేతబడిలో మంత్రాల్లో చేసి ఇట్లా తీసుకొని వచ్చి ఓట్లు వేపిస్తారా మాకు అర్థమైతలేదు. కనీసం బేసిక్ హోంవర్క్ చేయకుండా వీళ్ళు ఎన్నికలకు పోతున్నారన్న విషయం మనకు స్పష్టంగా ఏర్పడుతున్నది. ఇప్పుడు నించుంటున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళకి ఎట్లా అయ్యే ఓట్లు యూజ్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. మిగతా పార్టీల వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఆ పార్టీలకు మద్దతు తెలుపుతున్న వాళ్ళందరూ కూడా భయపడి ఏమంటున్నారు, ఇప్పుడు 80 ఓట్లు జనరల్ గా వార్డు మెంబర్లకు పోటీ చేస్తే 5-6 ఓట్లతోనే గెలిపోవడం అనేవి మాకు తేటతెల్లం అయిపోతాయి. సర్పంచ్ అభ్యర్థులు వాళ్ళకు 10-15 ఓట్లు 20 ఓట్లతోనే గెలిపోవడంలో తెలుస్తుంటాయి. 80 ఓట్లు ఇవాళ వీళ్ళు అధికారుల నిర్లక్ష్యం వల్ల బయటపడితే మాకు తెలిస్తే ఇప్పుడు ఆ ఓట్లన్నీ కూడా ఏమైతాయి, ఎవరి చేతిలోకి పోతాయి అంటే ఈ దొంగ ఓట్లక మారి మా భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అంటే ఏమైపోవాలి, ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కాదు, జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళందరూ భయపడుతున్నారు. బాయ్కాట్ చేద్దామని కూడా మాట్లాడుకుంటున్నారంటే ఒక్కసారి అధికారులు దయచేసి ఆలోచించి ఇప్పటికైనా గానీ పోయిందేం లేదు, ఆ మీ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికైనా గానీ ఆ దొంగ ఓట్లను, ఆ చనిపోయిన ఓటర్లను తొలగించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. తొలగించితేనే ఈ ప్రజాస్వామ్యంలో కిష్టంపేటలో కాపాడిన వాళ్ళు అవుతారు, మీరు ఫ్రీగా ఫెయిర్ గా ఎలక్షన్ జరిగిన వాళ్ళు అవుతారు, జరిపించిన వాళ్ళు అవుతారు, మాకు కూడా నమ్మకం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. కాబట్టి అధికారులు ఎవరైతే బాధ్యులో వాళ్ళు ఇప్పటికైనా కానీ స్పందించి దయచేసి ఆ ఓట్లను తొలగించి ఎలక్షన్ సక్రమంగా జరిగేటట్టు చూడాలని చెప్పేసి కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.